హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకుందాం ఇట్లు మీ ఎదవ. కొన్ని కొన్ని చిన్న సినిమాలు మనం అవాయిడ్ చేస్తాం కానీ ఇన్ఫాక్ట్ ఈ మధ్యన వచ్చిన పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు చాలా బెటర్ అనిపిస్తున్నాయి నాకైతే. మొన్న వచ్చిన సంక్రాంతికి సినిమాలు చూసిన తర్వాత అనిపించింది, ఇప్పుడైతే హీరోలు హై లెవెల్కి వెళ్ళిపోతారో జస్ట్ ఒక బీజిఎం వేసి కవర్ చేద్దాం అనుకుంటారు డైరెక్టర్లు. ఇంకా దానికి డబ్బులు వస్తాయి. ఇంత రొట్ట సినిమాలు హీరోలు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? హీరోలకి ఎంతసేపు హిట్ వస్తే చాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తారేమో అనిపించింది. కొంచెం డిఫరెంట్ స్టోరీ లేకపోయినా పర్లేదు కానీ కనీసం డిఫరెంట్ స్క్రీన్ ప్లేనా లేకుండా ఉన్నారు జనాలు. అలాంటి ఇగా ఉన్నాయి. మొన్న వచ్చి నేను చూసిన సంక్రాంతికి ఇచ్చిన 5 సినిమాలు అలాంటివి. ఇంకా ఇప్పుడు ఈ మూవీ గురించి తెలుసుకుంటే ఇట్లు మీ ఎదవ. స్టోరీ కాన్సెప్టే మనం చాలా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఒక్క ఎప్పుడైతే హీరో సినిమా ఎదవ అంటే వాడు చాలా వరస్ట్ పనులు చేసి వాడు ఎదవ అని అనడం కాదు. అలాంటివి ఏం ఉండవు ఎవరి లైఫ్లో అయినా. కానీ జనాలు పిలుస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఎదవగా ఉండాలని పిలిచకపోయిచ్చాను కానీ 99% మంచి అబ్బాయిలని ఎదవాలని పిలుస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఇది కూడా. అలాంటి ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ చేద్దాం ఎదవా అనిపించుకునే ఒక అబ్బాయి, నచ్చినట్టు ఉండి నచ్చినట్టు తినే ఒక అబ్బాయి. అలాంటి ఈ అబ్బాయికి కాలేజీలో ఒక అమ్మాయి పరిచయం అయి ఆ అమ్మాయి వల్ల గుడ్లు గోపురాలు అన్నీ తిరిగి సో ఆ అమ్మాయి ప్రేమలో లీనం అయిపోతాడు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇతను మార్పును చూసిన వాళ్ళ ఫాదరు డెఫినెట్గా మావాడు ఈ అమ్మాయి వల్ల ఇంత మారిపోయాడా, మనకు కావాల్సింది మామూలుగా కూడా మన ఎవరికైనా పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఎలా ఉందో కానీ వన్ ఆఫ్ ద ఈ పెళ్లి కాన్సెప్ట్ కనిపెట్టింది ఏంటంటే అబ్బాయి అనేది ఒక రెస్పాన్సిబిలిటీస్ డిపెండ్స్ తీసుకోడు. అలాంటి టైంలో ఒక అమ్మాయి అవసరం, అప్పుడే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు అనే ఈ బేస్ పాయింట్ను హీరో ఎలివేట్ చేసినాడని చెప్పాలా. డైరెక్టర్ ఎలివేట్ చేసిందని చెప్పాలి. ఇదే పాయింట్ మీద వాళ్ళ ఫాదర్ వెళ్ళి మీ అమ్మాయి వల్ల మా అబ్బాయి చాలా మారిండు, సో మీ అమ్మాయిని ఇస్తే నేను కన్న కూతురు కంటే చూసుకుంటాను, నాది బంగారు వ్యాపారం అని చెప్తాడు. ఇతను వాళ్ళ అమ్మాయిలో చాలా చేంజెస్ వచ్చింటాయి. తలనొప్పి నొస్తే సిగరెట్ తాగినా అని చెప్తుంది. రాత్రి 9 వరకు ఆ బ్యాంక్ ఎంప్లాయ్ అయిన అతను మీ అబ్బాయి వల్ల మా అమ్మాయి చాలా చేంజెస్ వచ్చినాయి, మీ అబ్బాయి గురించి తెలుసుకున్నా చాలా ఎదవా అని చెప్పి నేను ఇవ్వను అంటారు. ఈ విషయాన్ని వాళ్ళ అబ్బాయికి చెప్తే వీళ్ళు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించుతారు. ఈ ప్రయత్నంలో హీరో ఫాదర్ను తోసేయడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక్కడ డాక్టరు నీకేం కాలేదు అంటాడు. నా ప్రాబ్లం ఇది కాదు, మా అమ్మాయిని ఒక ఎదవ లవ్ చేశాను, దాన్ని సాల్వ్ చేయాలంటే డాక్టర్ ఒక ఐడియా ఇస్తాడు. ఐడియా ఏంటంటే 30 days ఆ అబ్బాయితో ఉండు, ఒక్క క్షణంలో ఆ అబ్బాయి మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు అని అనిపించినా కూడా ఇది చేయలేదంటే వద్దు అని చెప్పి హీరోయిన్ కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తాడు. కానీ హీరోని యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే ఇట్లా ఇంప్రెస్ చేయాలని వచ్చి. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళిద్దరి మధ్యన 30 days జరిగే విధానాలు వాళ్ళ ఫాదర్ ఇంప్రెస్ అవ్వకుండా వాళ్ళ ఫాదర్ని నవ్వించి వాళ్ళ ఫాదర్ని ఫిట్గా చేసే కాన్సెప్ట్ అని మనకు క్లైమాక్స్లో తెలుస్తుంది. ఒక హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల అతను పైకి ఆనందంగా ఉన్న లోపల మాత్రం ఒక అమ్మాయి కన్నా ఫాదర్కు పడే కష్టాలు తెలిసిందే కదా అన్నట్టుగా. అలాంటి సిచ్యువేషన్లో హీరో అతన్ని ఫిట్గా చేసి ఆనందంగా చూపించి ఫైనల్గా ఆపరేషన్ చేపించి విషయం చెప్పడం, అది అర్థం చేసుకున్న ఫాదరు వాడిని ఎంతగా
అప్పటి వరకు ఏమి చేయనోడు ఇంత ఎదవా అని చూపించుకునే ప్రయత్నంలో వాళ్ళ అమ్మాయితో కూడా చీకొట్టుకునే ప్రయత్నం ఇంతలా చేపించి ఫైనల్గా ఆపరేషన్ జరిగించేలా చేస్తాడు. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సిచ్యువేషన్, ఇలాంటి జరిగిన కాన్వర్సేషను అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అలాంటి క్లైమాక్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. చూడ్డానికి చాలా చిన్న మూవీ అనిపించిన డెఫినెట్గా వాచబుల్ మూవీ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇట్లు మీ ఎదవ టైటిల్ చూసి ఏమనుకోవద్దు. మూవీలో చాలా అనే ఉంది, చాలా పీస్ఫుల్గా వాచ్ చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలాంటివి చూడకుండా ఒక చిన్న సినిమాలానే చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.